ఎవ్రీవన్, హైదరాబాద్ టు చీరాల రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మా ట్రిప్ యొక్క కంప్లీట్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేస్తాను. మేమైతే మార్నింగ్ 6:30కి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. వెదర్ అయితే చాలా కూల్ అండ్ క్లౌడీగా ఉంది. అలా డ్రైవ్ని ఎంజాయ్ చేస్తూ హైదరాబాద్ టు విజయవాడ హైవేపై ఉన్న కార్నివాల్ ఉత్సవం రెస్టారెంట్ దగ్గర బ్రేక్ఫాస్ట్ కోసం అయితే స్టాప్ అయ్యాం. బ్రేక్ఫాస్ట్ టేస్ట్ అండ్ రెస్టారెంట్ అంబియన్స్ అయితే చాలా బాగుంది. దాంతోపాటు కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంది. మా కిడ్స్ అయితే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో మీరు కూడా ఎప్పుడైనా హైదరాబాద్ టు విజయవాడ ట్రావెల్ చేసినట్లయితే ఐదర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ కోసం ఇక్కడైతే ఆగొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి మా జర్నీని అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసాము. అలా ట్రావెల్ చేస్తూ చీరాల రీచ్ అయ్యే టైంకి అరౌండ్ 2:30 అయితే అయింది. అండ్ చీరాలలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్టారెంట్ అయిన చీరాల అరోమాస్లోని లంచ్ కోసం అయితే ఆగాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. లంచ్ ఫినిష్ చేసుకొని ఫైనల్గా మా రిసార్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. Guys, finally we have reached Chirala and this is our resort, Golden Sands by the way. So let's see how the resort is. Hello. Let's see. రిసార్ట్ నుంచి బీచ్ వ్యూ అయితే చాలా బాగుంది. అసలు మేము ఈ ట్రిప్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే టింకు వాళ్ళ ఫ్రెండ్ జున్నూస్ బర్త్డే. ఇంకా బర్త్డేని స్పెషల్గా బీచ్ దగ్గర సెలబ్రేట్ చేయాలని ప్లాన్ చేసేసాం. ఇంకా ఈవినింగ్ రిసార్ట్ నుంచి బీచ్ దగ్గరికి బర్త్డే సెలబ్రేషన్స్ కోసం అయితే స్టార్ట్ అయ్యాం. బర్త్డే డెకరేషన్ కోసం ఎన్నో ప్లాన్స్ అయితే వేసుకున్నాం. బట్ బీచ్లో డెకరేట్ చేయడం అంత ఈజీ కాదు కదా. అసలు ఆ గాలిలో డెకరేషన్ అంతా హోల్డ్ చేయడం చాలా కష్టమైంది. బట్ వీ మేనేజ్ టు డూ ఇట్. అండ్ జున్నూస్ బర్త్డే అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. జున్ను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ని ఫినిష్ చేసుకొని మేమైతే బీచ్లో ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసేసాం. అండ్ బీచ్లో ఏటీవీ రైడ్ని కూడా ఎక్స్పీరియన్స్ చేసాము. ఆ కూలీ అండ్ బ్రీజీ వెదర్లోని ఎంత బాగుందో రైడ్. టింకు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. స్విమ్మింగ్ పూల్లో బాగా ఎంజాయ్ చేసి ఆ రోజు అయితే అలా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా లేచి సన్ రైజ్ వ్యూ కోసం అయితే స్టార్ట్ అయిపోయాం. మేమున్న రిసార్ట్ గోల్డెన్ శాండ్స్ బై ద బేలో ప్రైవేట్ బీచ్ కూడా ఉంది. ఇంకా మార్నింగ్ మేము వెళ్ళిన టైంకి బీచ్లో ఎవరు లేరు. చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది. పూర్తి సైలెన్స్, అలల శబ్దం, కూల్ గాలి, ప్యూర్ మ్యాజికల్ మూమెంట్గా అయితే అనిపించింది. అండ్ ఇంక టింకు అయితే శాండ్లో చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా నేను టింకు కలిసి బీచ్లో కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎంత బాగుంటాయి కదా ఆ మ్యాజికల్ మూమెంట్స్. ఇంకా చీరాల బీచ్లోని జెట్ స్కీయింగ్ రైడ్ ఆప్షన్ కూడా ఉంది. టింకు వాళ్ళ డాడీ ఈ రైడ్ని అయితే ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. నిజంగా చెప్పాలంటే ఈ రైడ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. టింకు అయితే ఈ రైడ్కి వెళ్తానని చాలా అల్లరి చేశారు. బట్ కిడ్స్కి వెళ్ళలేదు కదా. ఇంకా వాళ్ళ డాడీతో కలిసి ఫుల్ ఎంజాయ్మెంట్ మోడ్లోకి అయితే వచ్చేసాడు. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి. అసలు ఇలాంటి మూమెంట్స్ ఎప్పుడు గుర్తుండిపోతాయి కదా మనకి. సో ఎర్లీ మార్నింగ్ అలా బీచ్లో బాగా ఎంజాయ్ చేసి రిసార్ట్కి వచ్చి బ్రేక్ఫాస్ట్ని అయితే ఫినిష్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయాం. విత్ లాట్స్ ఆఫ్ మెమరీస్ మా చీరాల ట్రిప్ అయితే ఇలా జరిగింది. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.